ఇక్కడ కనిపిస్తున్న గుహ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి దారి ఉందని, అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయునికి మనసులో ఏదైనా కోరుకుని కాయిన్ అంటిస్తే ఆ కాయిన్ పడకుండా అలానే ఉంటే కోరుకున్నది నెరవేరుతుంది అని, అలాగే మనకి ఎదురుగా కనిపిస్తున్న కొండలో బగబగమండే అగ్ని పర్వతం పేలడానికి సిద్ధంగా ఉంది అని, ఎన్నో యుగాలుగా ఆ పర్వతాన్ని భక్తులు తెచ్చిన పానకంతో చల్లపరుస్తున్నారని, ఇక్కడ ఊరి మొత్తానికి ఉన్న నీటి సమస్యకి పరిష్కారంగా ఇంత పెద్ద గోపురం నిర్మించారని, అదే కాకుండా బావిలో దొరికిన దేవాలయం, ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే రథోత్సవాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా? మన ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అలాగే కొండపైన ఉన్న పానకాల నరసింహస్వామి ఆలయంలో. ఈ టెంపుల్ చాలా పెద్దగా, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని. ఇప్పుడు మనం కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయానికి చేరుకున్నాం. మేము కూడా పానకం టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ స్వామివారి విగ్రహానికి 15 సెంటీమీటర్ల నోరు ఓపెన్ చేసి ఉంటుంది. ఎన్నో యుగాల నుంచి ఇక్కడ పానకం వేస్తూనే ఉన్నారంట. ఇంతకు ముందు పానకం భక్తులే వేసేవారంట, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ గుడికి నేను